హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరెవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరెవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫాలో చేస్తూ ఉండండి నా ఛానల్ని. మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ మెజెస్టిక్ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చికెన్ మెజెస్టిక్ ప్రాసెస్ చూసేద్దామండి. వీటికి కూడా చికెన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఈజీగా తినడానికి, అట్రాక్ట్ అవ్వడానికి పిల్లలు పెద్దలు బాగుంటుంది. చూడడానికి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది. సాల్ట్ తగినంత. ఒక పించ్ ఆఫ్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి, కోట్ చేసుకుందాము. వీటిలో పెరుగు పులుపు కోసం వేసుకుంటాము, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కార్న్ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. ఇందులోకి మైదా మసాలాలన్నీ విడిపోకుండా మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడు పట్టుకోవడానికి ఉంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఫ్లోర్ ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు లెమన్ యాడ్ చేస్తున్నానండి. 1/2 లెమన్లో కొద్దిగా. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం. కారము, ఉప్పు మీకు కావాల్సినంత తగినంత యాడ్ చేసుకోండి, మీకు తగినట్టు. నాకైతే ఇది సరిపోద్ది. కలిపేసానండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ to 30 మినిట్స్ మ్యారినేషన్కి పెట్టేసుకున్నామండి. మ్యారినేషన్ అయిపోయింది బాగా. ఇప్పుడు మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాము. ఫస్ట్ పొడవుగా వేసుకున్నాము పీసెస్ని. ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మనం సిమ్లోనే. మరి హైలో ఉండకూడదు, మరి లోలో ఉండకూడదు స్టవ్. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఒకసారి చేసి పెట్టండి, మీ పిల్లలు మరీ అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ వెల్లుల్లి తరుగు వేసుకున్నానండి.
చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ జింజర్ వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి లైట్గా. నేను ఆనియన్ వేస్తున్నానండి, అలాగే చిల్లీ కూడా వేస్తున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. నెయ్యి జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొద్దిగా లైట్గా కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేస్తున్నానండి. ఇది హైలోనే రోస్ట్ చేసుకోవాలండి, అప్పుడైతేనే బాగుంటుంది. ఫాస్ట్గా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను గార్నిషింగ్కి. ఇందులోకి మనం ఆల్రెడీ బాగా ఉప్పు కారం అన్నీ వేసుకున్నామండి. సో ఇంకా పైన ఏమీ సాసెస్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నానండి, రెడీ అయిపోయింది మన రెసిపీ. ఇప్పుడు తీసేసుకుంటున్నానండి సర్వింగ్ ప్లేట్లోకి. రెడీ అయిపోయిందండి మన మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్, సాస్లెస్ మెజెస్టిక్ అండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.